నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తుపైన వైసీపీ విషం చిమ్ముతుందనేది సోషల్ మీడియా వేదికగా మనకు కనిపిస్తున్న అంశం. ఈరోజు కూడా అనేక లెటర్ల ద్వారా ఆ పొత్తుని విచ్ఛిన్నం చేసే విధంగా ఆ పొత్తుని విమర్శిస్తూ ముఖ్యమంత్రి ఎవరని చెప్పి కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చి బాగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఈ పొత్తు రాజకీయాల మీద వైసీపీ భయపడుతుంది, లేకపోతే ఇలాంటి విష ప్రచారం ఎందుకు చేస్తుంది అనే అంశాలపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఈ 2 రోజులుగా ట్రోల్ చేస్తున్న అంశం పొత్తుతో ఏదో జరిగిపోతుంది, ఈ పొత్తు అసలు నిలబడదు, ముఖ్యమంత్రి ఎవరు అని క్వశ్చన్ మార్క్స్ పెట్టి వైసీపీ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. అసలు ఎందుకు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు? వాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళు మొదటి నుంచి కూడా మీరు గమనిస్తే లక్ష్మణ్ గారు, ఓకే, తెలుగుదేశం జనసేన కలిస్తే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు. ఓకే, అందుకనే పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టే విధంగా ఆయన రకరకాల మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ఏంటి అంటే కొంత ఇది ఉన్న వ్యక్తి, అంటే ఒక రకంగా ఆవేశపరుడు కాబట్టి ఆయన భావావేశాన్ని రెచ్చగొట్టేసి ఆయన్ని ఒక కార్నర్కి తీసుకెళ్ళిపోయి ఆయన తెలుగుదేశం పార్టీతోటి టైఅప్ పెట్టుకోకూడదు అన్న ఒక నిర్ణయానికి తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేశాడు. ఓకే, ఆఖరికి ఎంతవరకు పోయింది అంటే, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వైపు చేరకుండా బీజేపీ ద్వారా ఒత్తిడి చేయటానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెనుకాడలేదు. అంటే బీజేపీ ఒత్తిడి చేసిందా లేదా మనకు తెలియదు. ఓకే, వైసీపీ చేసిన ప్రచారం గురించే నేను చెప్తున్నాను. బీజేపీ మీద జగన్ ఒత్తిడి తెచ్చాడు అది అటువంటి మాటలు నేను మాట్లాడను. వైసీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారం ఆధారంగానే నేను ఈ కామెంట్లు చేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ని పిలిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత ఆ నెక్స్ట్ డే బీజేపీ కర్తవ్య బోధ చేసేసింది పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం వైపు వెళ్ళొద్దు అని చెప్పారు. వీలైతే ఆంధ్రప్రదేశ్కి బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒప్పుకున్నాడు అని సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. ఓకే, ఓకే, దీని ఆధారంగానే నేను ఇందాకటి కామెంట్ చేశాను. అంటే బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలని, కలిసి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ చెవులో చెప్పినట్టు వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. దీని ఆధారంగానే మనం ఈ కంక్లూజన్కి రావచ్చు. అంటే బీజేపీ మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చి, లేదు బీజేపీకి సంబంధించిన పెద్దలతోటి మాట్లాడించి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వైపు వెళ్లకుండా ఆపుదాము అని జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు అనేది చెప్పటమే నా ముఖ్య ఉద్దేశం. అదే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదలను ఆదుకుంటున్న పెద్దన్నగా ఉన్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు ఈ పొత్తు గురించి భయపడాల్సిన అవసరం ఏమిటి? డ్యామ్ షూర్గా వైనాట్ 175 అన్న వ్యక్తి ఇప్పుడు భయపడుతూ ఈ విష ప్రచారం ఎందుకంటారు? ఇది మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. మీరు ఆ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు మీరు సజ్జల రామకృష్ణారెడ్డి కామెంటు మీకు గుర్తుండే ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3కి 3 స్థానాలు వైసీపీ ఓడిపోయింది, తెలుగుదేశం గెలిచింది. ఎందుకు తెలుగుదేశం వాళ్ళు అన్ని సంబరాలు చేసుకుంటున్నారు, మా ఓటర్లు డిఫరెంట్గా ఉన్నారు అని చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే వీళ్ళ ఓటర్లు డిఫరెంటు. అంటే ఆ ఓటర్లు ఎవరు? ఈ నవరత్నాలు అందుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మా ఓటర్లు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. ఓకే, ఓకే, నేను చెప్పే లాజిక్ ఏంటి అంటే, నువ్వు ఈ సంక్షేమ పథకాలని, అంటే అమ్మఒడి దగ్గర నుంచి ఈ సామాజిక పెన్షన్ల దగ్గర నుంచి అన్ని పథకాలని కూడా ఎమ్మెల్యే ఎవరికి చెబితే వాళ్ళకి ఇస్తున్నావు, వాలంటీరు ఎవరికి చెబితే వాళ్ళకి ఇస్తున్నావు. ఈ వాలంటీర్ కానీ ఈ ఎమ్మెల్యే కానీ ఎవరికి చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళ పేర్లే వీళ్ళు ఇస్తున్నారు. అంటే నీకు ఆల్రెడీ ఓటేసిన వాడికే నువ్వు ఈ పథకాలను ఇస్తున్నావు.
కొత్త వాడికి ఇవ్వట్లేదు. కొత్త వాడికి నువ్వు ఈ పథకాలను ఇస్తే కదా వాడు నీ వైపు మళ్ళేది. అంటే తటస్థులకి, తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి అంటే పార్టీలు చూడకుండా వాళ్ళ అర్హతని చూసి అవునవును మనం పెట్టుకున్న గైడ్ లైన్స్లో ఇతను ఫిట్ ఇన్ అవుతాడా లేదా చూసుకొని అతనికి ఈ బెనిఫిట్స్ కనుక అందిస్తే అతనికి నీ మీద ఒక సదభిప్రాయం ఏర్పడి ఆ తర్వాత ఎన్నికలలో నీకు ఓటు వేయటానికి అవకాశం ఉంటుంది. నిజమే, అవును. కానీ నువ్వు చేసింది ఏంటి? నీ పార్టీ వాళ్ళ కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పి అన్నట్టుగా చెప్పి నువ్వు కులాన్నే చూసావు, రియల్లీ నువ్వు మతాన్నే చూసావు, నువ్వు పార్టీనే చూసావు. ఇంకా నీకు ఓట్లు ఎట్లా పెరుగుతాయి? నిజమే, పెరగవు. ఇది ఈ లాజిక్ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. 3.5 సంవత్సరాల తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకుందాము అంటే ఎవరు సహకరించాల. ఆ సహకరించకపోబట్టి ఏమైపోయింది అంటే ఇంకా కొత్త ఓట్లు రావు, ఆల్రెడీ ఉన్న ఓట్లు కూడా పోతున్నాయి. ఎందుకు? నువ్వు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ నేను ఇస్తున్నాను అని చెప్తున్నావు కదా. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అందుకుంటున్న వాళ్ళకి అంటే నీ పార్టీ వాళ్ళకి, నీ ఎమ్మెల్యే, నీ వాలంటీరు సెలెక్ట్ చేసిన నీ పార్టీ వాళ్ళకే డబ్బులు లేక నీ దగ్గర కొన్ని ఆంక్షలు పెట్టి ఇంట్లో ఫ్యాన్ ఉంటే ఇవ్వను, ఇంటి బయట మోటార్ సైకిల్ ఉంటే ఇవ్వను అని పెట్టి ఇవన్నీ కట్ చేస్తూ పోయావు నీ దగ్గర నీ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక. అంటే గత ఎన్నికల్లో నీకు వచ్చిన ఓట్లల్లోనే నీకు కోత పడబోతున్నది. ఈ విషయం స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత మరింత భయం పుట్టింది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే కొన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మారుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా కానీ ఇన్ఛార్జీలు మారుస్తున్నారు. ఎమ్మెల్యేలని తాడేపల్లికి పిలిపించి డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, మీకు నెక్స్ట్ టికెట్ లేదు, సత్యమూర్తి గారో ఎవరో లక్ష్మణ ఎవరో టికెట్ ఇస్తున్నాం, వాళ్ళకి సహకరించని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అట్లా డైరెక్ట్గా కూర్చోబెట్టి చెప్పేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏదైతే టికెట్ రాని ఎమ్మెల్యేలు అందరూ ఇవి కొత్తగా వచ్చే వాళ్ళకి సహకరిస్తారంటారా? పొరపాటున కూడా సహకరించారండి. ఎందుకంటే ఇవి రాజకీయాలు, కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంటుంది. కట్ త్రోట్ కాంపిటీషన్ ఉన్న సమయంలో ఇప్పుడు మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీలో ఒక 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు సీనియర్స్. అవును, వాళ్ళకే టికెట్లు ఇస్తారు, వాళ్ళే గెలుస్తారు. వైసీపీలో ఆ ట్రెండ్ లేదు. అంటే ఏంటి ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ. ఆ క్యాడర్ని బిల్డ్ చేసుకున్నది ఫలానా లీడరు అనేది ఆ ఈక్వేషన్ ఉంటుంది. అందుకని ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి ఒక స్థిరమైన ఒక క్యాండిడేట్ ఉంటాడు, ఆ క్యాండిడేట్ని కొంతమందిని మారుస్తారు. వైసీపీకి అసలు అటువంటి వ్యవస్థే లేదు. ఆ వ్యవస్థ లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వ్యక్తి ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతాడు. ఇప్పుడు మీరు వచ్చి నేను 50 కోట్లు ఖర్చు పెట్టుకుంటానండి అని మీరు వచ్చారనుకోండి, నేను 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటానంటే మిమ్మల్ని పక్కకు జరిపి నాకు టికెట్ ఇస్తారు. ఇది అక్కడ జరుగుతున్నది. ఓకే, అందుకోసం అని చెప్పి వైసీపీలో ఈ టికెట్ల గొడవ స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ఎందుకు ఈ విధంగా ర్యాట్ రేస్ అంటారు దీన్ని? ఈ ర్యాట్ రేస్ ఎందుకు పెట్టారు అంటే యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది కాబట్టి. ఈ ప్రభుత్వ వ్యతిరేకతని అధిగమించాలి అంటే మనం ఎక్కువ డబ్బులు పంచాలి అన్న ఒక నిర్ణయానికి వచ్చి ఈ ర్యాట్ రేస్ పెట్టారు. ఓకే, మీరు ఆల్రెడీ ఒక 20 కోట్లో 30 కోట్లో 50 కోట్లో ఖర్చు పెట్టి గెలిచారు. గెలిచిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏదైనా పనులు చేసుకుంటే ఆ పనులకి బిల్లులే ఇవ్వలేకపోయారు. అంటే వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి వెసులుబాటు కలగలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసినాయి. 5 సంవత్సరాలు కాలపరిమితి అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసినాయి. ఇప్పుడు మళ్ళీ డబ్బులు పెట్టు అంటున్నాడు. అంతకు ముందర పెట్టినవే వాళ్ళకి రాలేదు మళ్ళీ. ఇప్పుడు మీరు రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గమనిస్తే అందరూ కూడా ఒక వ్యాపారవేత్తలు, ధనవంతులు వీళ్ళే ఉన్నారు. ఓకే, వాళ్ళు ఏం ఆలోచిస్తారు? 50 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు సంపాదించుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. కామన్గా వాళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది.
నీకు ఇప్పుడు ఏమైంది, సంపాదించుకునే అవకాశం రాలేదు, డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు అప్పుడు గత ఎలక్షన్లకి, ఇప్పుడు మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఏమైంది, నువ్వు ఎంత ఖర్చు పెడతావు 50 కోట్ల, నువ్వెంత ఖర్చు పెడతావు 100 కోట్ల, అయితే నీకే టికెట్ అని చెప్పడం మొదలుపెట్టారు. అంటే ప్రభుత్వ వ్యతిరేకతని అధిగమించటానికి డబ్బుల్ని ఎక్కువ వాడదాము అని ఒక నిర్ణయానికి రావటం వల్ల ఈ పోటీ ప్రవేశపెట్టారు. ఈ పోటీ ప్రవేశపెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, నీకు ఒకటి లక్ష్మణ్ గారు, మనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మనం నిశితంగా గమనిస్తే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 కోట్లు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి డబ్బులే లేవు చేతిలో, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లకి డబ్బులు లేవు. మరి కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో గెలిచింది, అధికారంలోకి వచ్చేసింది. అంటే డబ్బులే రాజకీయాన్ని డిసైడ్ చేస్తాయి. అంటే తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ గెలిచి ఉండాలి, వాస్తవం అది. కానీ బీఆర్ఎస్ గెలవలేదు. ఇదే ఏపీకే కాదు, ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఇదే అప్లికబుల్ అవుతుంది. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని చూడండి, నిజమే, అవును. అక్కడ ఏం ఖర్చు పెట్టరు డబ్బులు, కానీ నవీన్ పట్నాయకే గెలుస్తూ ఉంటాడు, ఆయన నిలబెట్టిన అభ్యర్థులే గెలుస్తూ ఉంటారు. అక్కడ డబ్బులతో రాజకీయం జరగదు. డబ్బుల ప్రభావం ఒక 10% ఉండొచ్చు, అంతే తప్ప నేను డబ్బులు ఖర్చు పెట్టి, నేను గెలిచి, నేను గవర్నమెంట్ని ఫామ్ చేసి, నేను ఖర్చు పెట్టిన డబ్బులన్నీ సంపాదించుకుంటాను అని ఎవరన్నా అనుకుంటే అది చిత్తభ్రమ కింద లెక్క. అది ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు పొత్తు పైన, టీడీపీ జనసేన పొత్తు పైన జరుగుతున్న విష ప్రచారంపై ఈ 2 క్యాడర్లు ఏదైతే పార్టీ క్యాడర్స్ ఉన్నాయో ఇప్పుడు టీడీపీ జనసేన, దాని మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటారా? ఇది అంటే ఈ అనుమానం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి కూడా ఉండొచ్చు. దానివల్లనే వాళ్ళు ఏం చేశారు అంటే, అసలు లక్ష్మణ్ గారు, ఈ పొత్తు వచ్చిందే నాయకులు అనుకోని కలిస్తే కాదు, ఈ పొత్తు వచ్చింది కార్యకర్తలు అనుకుంటే వచ్చింది. కింది స్థాయి నుంచి 2 పార్టీల కార్యకర్తలు కోరుకోవటం వల్ల వచ్చిన పొత్తు ఇది. ఓకే. కానీ అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ఏం ఆలోచించాడు అంటే, కింది స్థాయి నుంచి వచ్చిన మాట వాస్తవమే, కానీ మనం శత్రువుని అంచనా వేసుకొని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకొని, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూర్చొని మాట్లాడుకోవటమే కాకుండా కింది స్థాయి నాయకుల్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడించి దీన్ని బూత్ స్థాయికి తీసుకెళ్లారు. ఓకే. 2 పార్టీలు కూడా బూత్ స్థాయి వరకు కలిసి పని చేసుకుంటున్నాయి. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఖర్చు తప్ప వాళ్ళు ఎంత ప్రచారం చేసినా, వాళ్ళు కాపుల్ని తాకట్టు పెట్టారు అని చెప్పాడు పవన్ కళ్యాణ్, కాపుల్ని చంద్రబాబుకి తాకట్టు పెట్టారని ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత ఆరోపణలు, 3 పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ఇవన్నీ చెప్పటం కాకుండా కాపు ఓట్లని చంద్రబాబుకి తాకట్టు పెట్టాడా? అదేంటి? ఆయన ఒక రాజకీయ పార్టీ, ఆయన ఎప్పుడు నాది కాపుల పార్టీ అని పవన్ కళ్యాణ్ చెప్పలేదే. కాపుల ఓట్లను తాకట్టు పెట్టాడని వీళ్ళే ప్రచారం చేస్తారు. మీకు ఎందుకు? ఆయన సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా, రామ్ గోపాల్ వర్మ, అవును, అతను ట్వీట్ పెట్టాడు, కాపుల ఓట్లని తాకట్టు పెట్టాడని. ఆ అంబటి రాంబాబు అని ఒక మంత్రి ఉంటాడు, అతను కాపు మంత్రి, కాపు కులస్తుడు. అతను వచ్చేసి కాపుల ఓట్లని గంపగుత్తగా చంద్రబాబుకి రాసి చేసిన పవన్ కళ్యాణ్ అని ట్వీట్ పెట్టాడు. ఏంటిది అంటే, ఒక కులం ముద్రేసి ఒక ప్రజానాయకుడిని పక్కకి జరపడానికి వైసీపీ వేస్తున్న ఎత్తుగడలు. ఈ ఎత్తుగడలు ఇవన్నీ చూసాము. కాపు కులానికి, కమ్మ కులానికి తగాదా పెట్టడానికి వైసీపీ సోషల్ మీడియా రకరకాల ఎత్తుగడలు వేసింది, ఇంకా వేస్తూనే ఉన్నది, భవిష్యత్తులో కూడా వేస్తుంది. వీటికి ప్రభావితులు కాకుండా, దీని మీద ఈ అలయన్స్ మీద ఇటువంటి వైసీపీ చేస్తున్న లూజ్ కామెంట్స్ ప్రభావం పడకుండా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పటిష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మొన్న మీరు చూసే ఉంటారు, ఈ జనసేన తెలుగుదేశం మధ్య ఓటు ట్రాన్స్ఫర్ కావటం చాలా కష్టం అని ఒక మంత్రి చెప్తున్నాడు. అవును, ఓటు ట్రాన్స్ఫర్ కాదా? ఎందుకు? నీకెవరు చెప్పారు? అంటే ఒక పార్టీకి మధ్యలో ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా చూడాలని వైసీపీ ఏదో ప్లాన్ వేస్తున్నదో వేసేసిందో ఆల్రెడీ మనకు తెలియదు. దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఒక ఓటు ట్రాన్స్ఫర్ కాదు, ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే
అది వైసీపీకే మంచిది కదా. ఓట్ ట్రాన్స్ఫర్ కాని చోట వైసీపీ వాళ్ళు గెలుస్తారు కదా, మరి గమ్మున ఉండొచ్చు కదా. అసలు అది రివీల్ చేయకూడదు, యాక్చువల్గా చేయకూడదు కదా. ఎందుకు చేస్తున్నావు అంటే రెండు పార్టీలు క్షేత్రస్థాయి వరకు కలిసిపోయినాయి అన్న విషయం నీకు తెలుసు కాబట్టి నువ్వు ఒక అపోహల్ని వ్యాప్తి చేయటానికి ఇటువంటి మెసేజ్ల్ని సమాజంలోకి పంపిస్తున్నావు. ఓకే, అదేనండి. అందువల్ల మనం చూడాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు చేగొండి హరిరామ జోగయ్య అని కాపు సంక్షేమ సమితి నాయకుడు, ఆయన ఒక లెటర్ రాశాడు. వాస్తవంగా అయితే జనసేనకి 100 సీట్లు కావాలి, ఇవ్వాలి, కనీసం 57 అన్నా పవన్ కళ్యాణ్ అడగాలి అని చెప్పి ఆయన ఒక లెటర్ రాసినట్టు అది మొత్తం తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ పుట్టక ముందర చేగొండ హరిరామ జోగయ్య మంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళందరూ పుట్టక ముందు చేగొండ హరిరామ జోగయ్య మంత్రి, ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి అటువంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్లు ఎన్ని, ఓట్ల శాతం ఎంత, సీట్లు ఎన్ని గత ఎన్నికల్లో, అతని బలం ఎంత పెరిగి ఉంటుంది, ఎన్ని సీట్లు అడిగితే బాగుంటుంది అనే క్యాలిక్యులేషన్ చేగొండ హరిరామ జోగయ్యకి ఉండదా? సిల్లీ కాకపోతే ఏమైనా ఉందండి ఇది. అవును, అంటే ఆయన పేరుతోటి ఒక కొత్త అపోహని క్రియేట్ చేసి ఈ రెండు పార్టీల మధ్యలో ఒక మిస్అండర్స్టాండింగ్ని బలంగా తీసుకొచ్చి ఈ రెండు పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ కాకూడదు అన్న కుట్ర. ఈ కుట్రలు ఇటువంటివన్నీ చంద్రబాబు నాయుడు చాలా చూశాడు కాబట్టి అవన్నీ వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని లెటర్లు రాసుకున్నా, ఫేక్ లెటర్లు ప్రచారం చేసుకున్నా అక్కడ జరిగేదే ఉండదు. ఇద్దరు నాయకులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఎవరి బలం ఎంతో బేరీజు వేసుకుంటున్నారు. అవును, ఆ బలం ప్రకారం ఒక శాస్త్రీయ పద్ధతిలో సీట్ల సర్దుబాటు జరుగుతుంది. రెండు పార్టీల మధ్య పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఇప్పటికే ఒక సంక్షిప్త మేనిఫెస్టోని ఇచ్చారు, పూర్తి స్థాయి మేనిఫెస్టోని ఇస్తారు. ఇద్దరూ కలిసి కార్యాచరణ కూడా ఉంటుంది. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇవన్నీ నేను ఒక రాజకీయ పరిశీలకుడుగా నేను అబ్జర్వ్ చేసిన విషయాలు చెప్తున్నా మీకు. అవును, రియల్లీ. నిన్నగాక మొన్న యువగళం నవశకం మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ చెప్పింది అతి ముఖ్యమైన విషయం ఏంటి, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు సుదీర్ఘకాలం కొనసాగాలని మేమిద్దరం ప్లాన్ చేసుకుంటున్నాం అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి లక్ష్మణ్ గారు? అంటే ఎన్ని సంవత్సరాలైనా కానీ పొత్తులోనే కంటిన్యూ అవ్వాలని, పొత్తులో కంటిన్యూ అవ్వాలి అంటే దీర్ఘకాలికంగా. ఆ మాట ఆయన చెప్పడానికి కారణం ఏంటి అంటే, అవును, ఈ వైసీపీ చేస్తున్న కుట్రల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ మాట చెప్పారు. అంటే దీర్ఘకాలంగా మేము కలిసి పనిచేస్తాము. దేనికోసం కలిసి పనిచేస్తారు? ఇప్పుడు మొత్తం నాశనం అయిపోయి ఉన్న ఆంధ్రప్రదేశ్ని రీబిల్డ్ చేయాలి, దానికోసం మేము కలిసి పనిచేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెబుతూ ఉంటే ఆ రెండు పార్టీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ కాదు, ఆ రెండు పార్టీలు మళ్ళీ కొట్టుకుంటాయి, ఒకటి కమ్మ పార్టీ ఒకటి కాపు పార్టీ అని ఇవన్నీ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారా? వల్ల వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం అంతా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చేస్తున్న రెండు పార్టీల మీద, జనసేన టీడీపీ పొత్తు మీద చేస్తున్న ప్రచారం అంతా విష ప్రచారము. దాంట్లో మాత్రం అది నమ్మే పరిస్థితిలో రెండు పార్టీలు లేవు. ఏదైనా ఒక పటిష్టమైన నిర్ణయాలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు అనేది విశ్లేషణ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.